దీనమ్మ గడియారం ఏమైనా ఎనర్జీ డ్రింక్ తాగిందా ఇలా తిరిగేస్తుంది? 11:30. టిఫిన్ చేయాలంటే మినిమం టైం పట్టుద్ది, మీటింగ్ ఏమో లేట్ అయిపోద్ది. తారు డబ్బుకి తారు బల్ల చుట్టూ ఎలా పడుకున్నాడు చూడు. మోసి మేడం ఎందుకు తోసేయాలి. ఏమండి ఏమండి లేదండి. ఈ సిరీస్ లో వచ్చిన దగ్గర నుంచి సోఫా రూమ్ లేమో బెడ్రూమ్లు అయిపోతున్నాయి, బెడ్రూమ్ ఏమో స్టోర్ రూమ్లు అయిపోతున్నాయి. ఏ దొరికిందా? దొరికింది. మన పొరంలో తాకట్టెట్టాను. మీటింగ్ ఉంది, బాస్ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. లేచేసరికి లేట్ అయిపోయింది. చూసింది చాలు, నేను వెళ్ళి తాళి కట్టినోడికి టీ ఇచ్చొస్తా. నువ్వు తింగరాశ లేకుండా వంట సామాన్లు వాష్ చేయి. ఎవరా లేజీ హస్బెండ్? 12 అయింది, పళ్ళకి వెళ్ళాలి. అటు చూడు. ముసుగు తన్ని పడుకున్న ముసలవే నువ్వు. నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగించి లేపాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ తప్పట్లేదు. వ్యూహం వేసే ముందు బాణం పదునుగా లేకపోయినా పద్ధతగా వదలను, అప్పుడే సరిగ్గా దిగుద్ది. వదులుతా రాజా. అలే 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 లే నా రాణి. వేకప్ బోల్డ్ గా ఉన్నట్టుంది. టర్న్ తీసుకుందాం. హర్రర్ స్టైల్లో హర్రర్ పుట్టిద్దాం, వెరైటీగా ఉంటుంది. కుమారి, ఈ అమ్మాయిలు కట్టే ఇంట్లో ఉంటున్న ఇచ్చు కూడా రాజసం తగ్గని నీ ఓవర్ యాక్షన్ తో, ప్యూర్ గోల్డ్ వేసిన రోల్డ్ గోల్డ్ లా కొట్టే నీ అందమైన ఆధార్ కార్డు మొహంతో, ప్రేతాత్మలు కూడా పారిపోయేది కొరివి దయ్యం లాంటి కళ్ళతో లేచి ఈ ప్రపంచాన్ని బూడి చేసి సర్వనాశనం చేసి ఇది వేరియేషన్ అంటే. నీ అంకమ్మ త్వరలో దూరిన తొండలా మీ ఎక్క ఉండాల్సిన దుప్పట్లోకి నువ్వు దూరేవంటే సిలకడ దుంపల తలకాయ వేసుకుని వాళ్ళ ఎదవ ఎక్స్ప్రెస్ ఒకటి, పేజీ డైలాగ్, 1/2 గంట పెర్ఫార్మెన్స్ సైడ్ కాల్లో కలిసిపోయింది. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? కట్టుకున్న వాళ్ళని కలిసి కాపురం కూడా చేసుకున్నావా? పరమిస్తులు లేకుండా పడగదిలోకి ప్రవేశించేస్తున్నావు. మేనస్లెస్ మంకీ. నువ్వు భార్య కోసం బూస్ట్ కలిపావు కదా, టేస్ట్ చేద్దామని స్లీపీ కట్ షిఫ్ట్ చేసావా? బూస్ట్ బాటిల్ ఇచ్చి కొట్టానంటే బుజ్జిగా ఉన్న మొహం కాస్త తాటికి గుజ్జైపో. నెలకోసారన్నా నిజం చెప్పవా? నాలి కొంచెం సంతోషపడద్ది. ఎక్కడ పడుకున్నా ఎంట పడి కొడుతుందా? ఎక్కడ పడుకుంటే నేను అనుకుని వదిలేస్తుంది. ఎవరు బాను కనిపెట్టేస్తావు? లోపలేమో ఫ్లవర్ అనుకో, పైకేమో క్లవర్ అనుకో. గన్నింగ్ లేడీసే మీరు, కవరింగ్ చేసేస్తారు. కవర్లన్నీ మడత పెట్టి పరుపు కింద పెట్టి పనికొస్తాయి గానీ కప్ లో బూస్ట్ కలిపింది నువ్వు కాదు కదా? మనమే కాదు కదా. పక్క స్ట్రీట్ లో పాన్ డబ్బా పక్కన కాఫీ షాప్ లో ఆర్డర్ పెట్టావు కాబట్టి. పాన్ డబ్బా దగ్గర నీకేం పనే? కొంపది సీక్రెట్ గా సిగరెట్లు కాల్చేస్తున్నావా? నీ సీక్రెట్ కాలిపోద్దని నాకు సిగరెట్లు అంటించకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న కాఫీ షాప్ గురించి అంటున్నా. ఇది ఎలా కనిపెట్టావు? బోర్ కొడితే మనం కూడా అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం కాబట్టి. టంగ్ టేస్ట్ నాలుగు 4 అంగుళాలు బయటికి లేక నరికేయాలి. ఏంటి? కనిపెట్టావు గానీ ఈ విషయం మీ అక్కకి చెప్పి ఫిట్టింగ్ మాత్రం పెట్టను గాని బావకి బాగా బల్పు ఎక్కువ కదా, హఠాత్తుగా అక్క కోసం బూస్ట్ ఎందుకు కలిపాడు? ఇలాంటి సీన్లు చూస్తే మాకు హార్ట్ అటాక్లు వచ్చేవు. దీన్ని తీర్థయాత్రలు కానీ కాశీ తీసుకెళ్లి గంగలో కలిపారు. వాటర్ పాడైపోద్ది. మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్తాను, నేను పాడైపోతాను. అది అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగలో దాగున్న రహస్యం కన్నా అతిపెద్ద రహస్యం. ఏంటి నా పతిదేవుడు పొద్దున్నే ఏదో విపత్తు అంటున్నాడు? నువ్వేంటి పొరపాటున పతిదేవుడు అనేస్తున్నావు? పైగా పెసరెట్ కూడా తెచ్చావు బావ కోసమే. ఆకాశం లాంటి హస్బెండ్ కి ఆలి అట్టేయటం కూడా ఆశ్చర్యమేనానే? ఆకాశమా? అట్టో కదా నేను చెప్తా. ఫుడ్ కనపడితే చాలు బెడ్ మీద ఆలోచించదు. పతి కోసం పెసరట్ వేసింది మాత్రం ఈ సతి కాదు. సతి కాపోవటం అంటే మతి తప్పింది. అతి చేస్తున్నావు. పొద్దెక్కేదాకా పొట్టు పెసలు నానపెట్టి, పొద్దెక్కాక మిక్సీ పట్టి, పొయ్యి మీద పెనం పెట్టి, ఆయిల్ తో చుట్టు చుట్టి అట్టందంగా మరత పెట్టి, గట్టి చట్నీ వేసి నా హస్బెండ్ కోసం ఆతృతగా పట్టుకొస్తే డౌట్లు రేపుతో ప్లేట్ పగిలిపోద్ది. పెసరట్ వేసే ప్రాసెస్ మస్తు చెప్పినావు గానీ అంటే అతకలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ పెసరెట్ పక్క స్ట్రీట్ లో పాన్ డబ్బా పక్కన ప్రకాశం గాడి బండి మించి తెచ్చింది కాబట్టి. అయినా నీకు ఆ పాన్ డబ్బా దగ్గర పని అంటే గొప్ప తీసి పాన్ గా నవలేస్తున్నావా? నీ ప్లాన్ మాడిద్దని నాకు పాన్ అంటకట్టకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న ప్రకాశం గాడి బండి గురించి అంటున్నా.
పైగా గట్టి చట్నీ కూడా డీ ఫ్రిడ్జ్ లోంచి తీసినట్టున్నాడు, ఇంకా గట్టిగా అయిపోయింది. అదెలా తెలుసు? ఇక్కడ పెట్టకపోతే అక్కడికి వెళ్తారు కాబట్టి. నువ్వు 24 గంటలు ఆ పాండబ్బా చుట్టూ తిరుగుతావేంటే? పాన్ డబ్బా చుట్టూ కాదు, ఆ, దాని పక్కన ఉన్న కాఫీ షాప్ చుట్టూ. ఆ, ఇది మన మాటల్లోకి వచ్చింది. కాఫీ షాప్ ఏంటే? చెప్తా గాని అదే. నువ్వేంటే బావ అరిచి గీ పాలు పెరుగు పెట్టిన అరముక్కి ఇడ్లీ కూడా పెట్టావు, ప్రత్యేకంగా పెసరట్టేసావు. అది అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగలో దాగున్న రహస్యం కంటే అతి పెద్ద రహస్యం. విప్పితే విపత్తొత్తది. ఆ, ఆ పెసరట్టు చెల్లవే. గట్టి చెట్టి పల్చగా చేసుకొస్తా. ఆ, ఉమ్. ఆ విప్పత్తు ఈ విప్పత్తు ఒటే పత్తా. నువ్వు కొత్త పత్యాపారాలు ఎట్టకో, ఏదో నత్తకొల్ల ముక్క వేసుకుని అనుమానాలు అల్లేవంటే చిత్తు చిత్తుగా కొట్టి చెత్త కుప్పలో వేస్తా. నేను వెళ్ళి బాసుకు ఫోన్ చేస్తా. బాక్సింగ్ రింగ్ లో బాడీ బిల్డర్స్ లాగా ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు సడన్ గా భారీ బత్తుల్లాగా తెగ నటించేస్తున్నారేంటి? రిఫరీకి తెలియకుండా ఏదో జరుగుతోంది, రీజన్ ఏంటో కనిపెట్టాలి. ఈ అమ్మ చిన్నప్పుడు మా అమ్మ నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావురా అంటే డబ్బులు అనుకున్నా, ఇలా ఎత్తైన పని చేస్తా అనుకోలేదు. ఈ టైంలో ఎవడరా శాలరీ వేసాం కదా, అయినా సెంటుతున్నాడేంటి? శాలరీ క్రెడిట్ అయింది కదా, కాల్ ఎందుకు చేసావు? 30న శాలరీ క్రెడిట్ అవుతుంటే 2వ తారీఖు అకౌంట్ ఖాళీ అయిపోతుంది. లక్ష్మీదేవి వ్రతం చేసి ఓ 10 ప్యాకెట్లు శనగలు పంచు, చేతిలో డబ్బు నిలబడుతుంది. ఉచిత సలహాలు ఇచ్చారంటే మైదా పిండితో మీ బొమ్మ చేసి ముగ్గులో పెట్టి చేతపడి చేస్తా. అసలే బొగ్గులా ఉంటారు, దగ్గి దగ్గి సత్తారు. దైవ పూజలు చేయమంటే క్షుద్ర పూజలు చేస్తానంటావేంట్రా? మరి మీరు జీతం గానీ పెంచకపోతే నల్ల జీడి పిక్కలు నల్ల కుక్కరత్తంలో ముంచి మంత్రించి మీకు తెలియకుండా మీ జేబులోనే వేస్తాను చెప్తున్నా. ఒరే అసలు ఏమైందిరా? ఏమైందంటారేంటండి? మంత మొత్తం నానా వద్దులే, కష్టపడి పని చేస్తుంటే శాలరీ మాత్రం ఒక్క రోజుకే చంటి పిల్లో డైపర్ మార్చినట్టు అకౌంట్ లో తీసి అవతల వేయాల్సి వస్తుంది. శాలరీ క్రెడిట్ అయిన మెసేజ్ చూడగానే క్రెడిట్ కార్డులు కనబడుతున్నాయి. పే చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దామంటేనేమో ఈఎంఐలు ఎంట పడుతున్నాయి. వెంటనే కట్టేసి ఎంత ఉందో చూద్దామని ఫోన్ పే ఓపెన్ చేస్తే వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు నోటిఫికేషన్లు వస్తున్నాయి. వచ్చినట్టు కొట్టుకుంటా పోతే ఓటీటీ ఛానల్స్, వైఫై కనెక్షన్స్ ఉన్న దాంట్లో సగం ఊడ్చుకుపోతాయి. ఈ కాక మనకున్న బద్దకానికి లేజీ పేలు ఒకటి. ఈ ఓన్లీ అకౌంట్ ట్రాన్స్ఫర్లే. ఇంట్లో అకౌంట్ ఓపెన్ చేస్తే కిచెన్ లో కావాల్సిన కిరాణా సరుకులు, ఫ్రిడ్జ్ లో కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఈ కాక మటన్ కొట్టోడికి మంతకోసారి పే చేస్తానని మాట ఇచ్చా. లేట్ చేస్తుంటే కిలోకు 100 గ్రాములు బొక్కెట్టేస్తాడు. ఏంట్రా అని అడుగుతుంటే వింతగా చూస్తాడు తప్ప ఆన్సర్ ఇవ్వడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీమతిని చల్లబరచడానికి సినిమాలు, షికార్లు, షాపింగ్లు, కార్లు, పెట్రోళ్లు ఇవన్నీ పోతే అండర్వేర్ కొనుక్కోవడానికి 500 కూడా మిగలట్లేదు తెలుసా. తాడు మీద ఒకటి ఉంటే ఈ తాడు వెనకాల ఒకటి ఉంటుంది. అన్నీ వదిలేసి ఏ వృద్ధాశ్రమానికో వాలంటీర్గా వెళ్ళిపోతే టైంకి ఎంత ముద్ద ఎడతారో, పడుకోవడానికి ఓ బెడ్ ఎత్తారో. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఒరే నెత్తి చుట్టూ బొక్కలు పెట్టుకుందేమో నువ్వు, ఇప్పుడు నా పిక్కలు విక్తే ఏమొస్తుందిరా? జీతం పెంచండి, ఓ జత డైర్లు, బనీళ్ళు కొనుక్కుంటా. జీతం పెంచడం కుదరదు కానీ స్మాల్ లోన్ ఒకటి శాంక్షన్ చేస్తాను, మేనేజ్ చేసుకో. ఎప్ప మళ్ళీ లోన్ అంటే వాయిదాలు ఏ బొక్కల నుంచి తెచ్చి కట్టాలండి? ఉన్న శాలరీలోంచి ₹1 మిగలట్లేదంటే. అవును కదా, ఆ, అయినా మీ ఇంట్లో 2 శాలరీలు కదరా, నాకన్నా మీకే ఎక్కువ వస్తుంది. అందుకే ఇప్పుడు ఖర్చుల కోసం దాన్ని తవ్వాల్సి వస్తుంది. ఈగో సంపుకుని ఇంట్లో పనులు కూడా చేస్తున్నాను తెలుసా. పసిగెట్టిందంటే పేక. అదా నీ బూస్ట్ బాధ. డబ్బులు లేవాబా, నేను ఇప్పిస్తాగా. ఏం ఆడుకున్నా మీరు ఆడుకోండి గాని నాతో మాత్రం ఆడుకోకండి. మరి శాలరీ హైకు? హైక్ గురించి నేను చూసుకుంటాను, నువ్వు హై స్పీడ్ లో ఫోన్ పెట్టే. లోడుతో ఉన్న బండి నేను నడపచ్చు కానీ ఫ్యామిలీ బండి నడపడం కష్టంరా బాబు. అక్క నీకు నేతి మైసూర్పాక్ లాంటి న్యూస్ చెప్తాను, నాకేమిస్తావే? అబ్బా సరిపోద్దా? సరిపోద్ది. ఇప్పుడు న్యూస్ ఏంటో చెప్పు. బావ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లే శాలరీ మొత్తం చక్క పెట్టేశాడు. అందుకే బబ్బుల కోసం నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగిద్దామని ప్లాన్ వేసాడు. ఈ అడ్వాంటేజ్ ని నువ్వు అడ్వెంచర్ గా మార్చి బావతో మ్యాన్ వర్సెస్ వైల్డ్ గేమ్ ఆడేయాలి. మతిపోయే మ్యాటర్ చెప్తే మొహం ఏంట మైదా పిండ పెట్టావు? మనం వేసిన ప్లాన్ ఎదుటోడు కూడా వేస్తే మొహం ఇలానే ఉంటది. నా శాలరీ మొత్తం సంక్రాంతికి అయిపోయాయి తెలుసా. శాలరీ 30th పడితే ఆ 13th కెళ్ళి అయిపోయి అప్పులు చేసి ఆటలాడా. ఏం ఆటలు? కోడి పందాలు, గుండాట్లు, 3 ముక్కలు. కోళ్ళు కొట్టుకుంటున్నా, పేక ముక్కలు తిప్పుతున్నా, లోపల ఏదో తెలియని ఎక్సైట్మెంట్. డబ్బులు పోయాక రిగ్రెట్మెంట్. నిన్నెవరే అక్కడికి తీసుకెళ్ళింది?
అమ్మా అమ్మా ఈ అమ్మ దానికి వడ్డీ వ్యాపారం చేసి చేసి బోరు కొట్టేసినట్టుంది. దాని చిట్టి బ్యాగ్ చిట్టిలందరిని పోగేసి పద్దాలని పోటుగాళ్ళకైనా పోటుగత్తలకు కాదా అని ప్రోగ్రాం పెట్టింది. ఎక్కడా? మన వెంకయ్య గారు ఎకరాలు ఏరుశనగ వేశారు కదా, ఆ, శనగలు బత్తాలు కట్టేశారు. ఈ బ్యాచ్ అంతా అక్కడ దుకాణం పెట్టేశారు. మరి పోలీసులు? అందులో మన ఎస్ఐ గారు ఆవిడ కూడా ఉంది. అమ్మని. అందులో ఆయన అప్పులే. శాలరీ రాగానే అందరికీ సర్దేశాను. ఒక్క రూపాయి కూడా మిగలలేదు తెలుసా. మీ బావని దువ్వేసి ఈ నెల గడిపేద్దాం అనుకున్నా. నువ్వు వచ్చి బాంబు వేసావు. నా కొడు మనిషి వచ్చింది. మీ అమ్మ ఏమన్నా పల్నాడాగం అనుకుంటుంది అంటే కోడి పందాలు ఆడి కోట్లు సంపాదించడానికి శాలరీ మొత్తం అప్పులు చేసి పందాల్లో దొబ్బెట్టతావా? కోడి పట్ల మోహన్ చూడు ఎలా ఇట్టిందో. ఇప్పుడు ఈ మంత మొత్తం ఎలా మెయింటైన్ చేద్దామే? నీ కిడ్నీ ఒకటి అమ్మాయి బాగా కూల్గా కానిచేద్దాం. ఇదొక తొన్న కదా. అవునే, మన ఇంట్లో 2 శాలరీలు వస్తున్నాయి అనుకుంటున్నాం కదా, దీంతో కలిపి 3 కదే. అవును కదా. బొబ్బులు ఏం చేస్తున్నావు పాప? అంటే ఏంట్రా ఇప్పుడు నా సాలరీ పెట్టారా టెండర్? మరి అంతేగా. అంతేగా.